ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే సార్. యా, ఈ లాస్ట్ 4 yearsలో స్టాక్ మార్కెట్ ర్యాలీలో మనం చూస్తున్న ఇంకొక కొత్త ట్రెండ్ ఏంటంటే ఈ ఐపీఓస్ కూడా నెంబర్ ఆఫ్ ఐపీఓస్ చాలా వస్తున్నాయి మార్కెట్లోకి. అందులో 2024 కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది హైయెస్ట్ అమౌంట్ కలెక్షన్ చేయడంలో. ఈ మార్కెట్లోకి వచ్చే కొత్త ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయడం, ఆ ఐపీఓస్లో అలాట్ అవ్వడం అవ్వకపోవడం, అలాట్ అయినాయి 100% పెరగడము, 80% పెరగడము, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. దీనికోసం కొంతమంది నేను గమనించింది ఏంటంటే ఒక 5 లక్షలు అప్పు చేసి దగ్గర పెట్టుకొని ఒక 5 ఐపీఓలు పెట్టుకొని మళ్ళీ తిప్పడం ఇలా చేస్తున్నారు. ఇలా అప్పు చేసి ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఐపీఓ సార్. సో అప్పు చేసి ఏ పెట్టుబడైనా తప్పే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రైట్. అప్పు చేసి తప్పు చేయకూడదు. అసలు అప్పు చేసి ఏ పెట్టుబడి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడి అని అంటే మన సేవింగ్స్ లో నుంచి మిగిలిన డబ్బులతోటి చేసేదాన్ని మన ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. ఎగ్జాక్ట్లీ అదే యాక్చువల్ డెఫినేషన్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ సేవింగ్స్, అంతే. దాన్ని ఇన్వెస్ట్ చేయడం అదే యాక్చువల్ డెఫినేషన్. సో బేసిక్గా రీసెంట్గా సార్ నాకు ఒక రోజు ఒక 2 కేసెస్ వచ్చాయి, సిమిలర్ ప్యాటర్న్. ఓకే. మధ్యాహ్నం వచ్చిన కేసు ఏమో అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయిన ఆయన. ఈవినింగ్ వచ్చిన ప్యాటర్న్ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఆ ఇబ్బందుల్లోకి ఎంటర్ కాబోతున్నాడు, జస్ట్ బికాస్ ఆఫ్ హెవీ సేవింగ్స్, అప్పు చేసి, ఇట్లాంటి రకరకాలు అన్ని. సో బేసిక్గా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్. సో చాలా మంది కూడా ఉపయోగపడుతుంది. ఎల్ఐసీలు, ఇట్ ఈస్ వెరీ ఫేమస్. ఆయన ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎక్కడో చాలా దూరం నుంచి వచ్చాడు, ఆంధ్ర ఒక మూల ఏరియా, చాలా దూరం నుంచి వచ్చాడు ఇక్కడికి. వచ్చి కలిసిన తర్వాత, సార్ ఫస్ట్ మీ దగ్గరికి నేను వచ్చిన రీజన్ ఏంటి అంటే ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నా. ఏం చెప్తారు ఫస్ట్, అసలు విషయం ఏంటో చెప్పండి అని చెప్పి వెంత్రు. సార్ నాకు ఇట్లా రకరకాల లోన్స్ ఉన్నాయి సార్, నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇల్లు కొనుక్కున్నాను, 25 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను. ఇప్పుడు ఆ ఇంటి మీద దాదాపుగా లోనే 45 లక్షలు 50 లక్షల వరకు వెళ్ళింది. నాకు అర్థం కాదు, 25 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు, ఓకే, 45-50కి ఎట్లా వెళ్ళిందని నేను టాప్అప్ సార్ అన్నారు. ఓకే, అసలు రీజన్ ఏంటి, ఎందుకు అయింది సార్? కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాటి కోసం. ఓకే, ఇంకా అని అడిగాను. బాధ్యతలు యాక్చువల్గా పెద్దది కాదు సార్, చెప్తే తిడతారు మీరు, తిట్టడం లేకపోతే తర్వాత విషయం కాదు, మీరు ముందు చెప్పండి. ఎల్ఐసీల కోసం సార్ అన్నారు. దేవుడా. యా, సో ఇక్కడ ఏం జరిగిందంటే సార్, ఎల్ఐసి ఇట్సెల్ఫ్ ఇస్ ఎ లయబిలిటీ. అది వెల్త్ క్రియేట్ చేయదు, అది ఇన్సూరెన్స్ పాలసీ. ఇట్స్ జస్ట్ ఎ పాలసీ. చనిపోతే డబ్బులు వస్తాయి. ఎస్. సో బేసిక్ ఇక్కడ మిస్ సెల్లింగ్ ఎలా జరిగిందంటే, ఎల్ఐసి మైట్ బి ఎ గుడ్ కంపెనీ, ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ ఎల్ఐసి కంపెనీ, నేను ఏజెంట్స్ గురించి మాట్లాడుతున్నా. వాట్ ఎవర్ ఈ మిస్ సెల్లింగ్ చేస్తున్న ఏజెంట్స్ గురించి, వాళ్ళు చేసిన ఒక తప్పు ఒక కుటుంబ సమస్యకి కారణమైంది. సరైన అడ్వైస్ ఇవ్వకపోవడం, సరిగ్గా వాళ్ళని గైడ్ చేయకపోవడం. సో ద ప్యాటర్న్ వెంట్ లైక్ దిస్. ఫస్ట్ ఆయన కెరియర్ స్టార్ట్ అయింది, ఇల్లు ఏదో తీసుకున్నారు, ఓకే, ఆల్ వెంట్ గుడ్, గవర్నమెంట్ జాబ్ కదా, అయిపోయింది. ఎల్ఐసి పాలసీ ఒకటి స్టార్ట్ చేశారు, దానికి తోడు ఇంకొకటి, దానికి తోడు ఇంకొకటి, దానికి తోడు ఒకటి. యా, ఎట్లా అయిపోయింది అని అంటే ఆయనకు ఒక టైంకి, సో ఈ పాలసీస్ అని ఇయర్లీ పే చేసేవి కదా, ఆయన క్యాలిక్యులేట్ చేసుకోలే. సో బేసిక్గా మనము ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ చేసుకునేటప్పుడు మంత్లీ బడ్జెట్లో ప్రతి నెల కామన్గా వచ్చే ఎక్స్పెండిచర్ మాత్రమే లెక్కేసుకొని ఇంకా డబ్బులు మిగులుతున్నాయని అనుకుంటాం. కానీ యాక్చువల్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సింది ఏంటి, మంత్లీ ఎక్స్పెండిచర్ ప్లస్ యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ ఆల్ టుగెదర్. కరెక్ట్. వెకేషన్స్ అవ్వచ్చు, కార్ సర్వీసింగ్ అవ్వచ్చు, పాలసీస్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్లు అవ్వచ్చు, అన్నీ కలిపి వేయాలి. సో ఆయన అది వేయడం ఫెయిల్ అయ్యారు. అది వేయడం ఫెయిల్ అవడంతో ఏం జరిగింది, ఆ పాలసీ వచ్చే టైంకి డబ్బులు కట్టడానికి ఆయన దగ్గర ఉండేవి కాదు. సో బేసిక్గా పాలసీ ల్యాబ్స్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేశారు. సో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు తీర్చడం కోసం టాప్అప్ లోన్ తీసుకొని అప్పు తీర్చేవాడు. ఇట్ గోస్ ఆన్ ఫ్రమ్ ఆల్మోస్ట్ లైక్ 5, 6, 7 years వరకు అది కంటిన్యూ అయింది. అదే లూప్. మనకు అర్థం కాలేదు. ఇంకో టైంకి ఏమైంది అని అంటే ఇంకా టాప్అప్ అవ్వడానికి కూడా స్కోప్ లేదు, మ్యాక్సప్ అయిపోయింది ఆల్మోస్ట్. సో నెక్స్ట్ ఏమైంది, ఎల్ఐసి పాలసీ కట్టే టైం వచ్చింది, ఆయన కట్టలేకపోతున్నానంటే ఇట్లా డబ్బులు లేవని చెప్తే ఆ ఏజెంట్ ఏం చేశారు, సార్ మీకు పాలసీ మీద లోన్ ఇస్తారు, ఆ లోన్ తీసుకొని పాలసీ కట్టండి. దాన్ని వడ్డీ కట్టాలి కదా. యా, ప్రతి నెల ఈఎంఐ కట్టాల్సిన లేదు. డెట్ ట్రాప్ అంటారు. యా, దట్స్ ఎ ట్రాప్. యా, డెట్ ట్రాప్. సో బేసిక్గా ఆయన ఏం చెప్పారు, సార్ మీరు ప్రతి నెల మీరు ఈఎంఐ కట్టడం అవసరం లేదు, వడ్డీ కడితే చాలన్నారు. ఇక్కడ బాగుపడుతుంది ఎవరు, పాలసీ మీరు కట్టి మీకు వచ్చేది 6%, 7%. అంత కూడా రాదు, వెరీ ఫ్యూ సార్. అనుకుందాం 5% వస్తాయి సార్. ఓకే, వచ్చింది 5, 6, 7. వాళ్ళు కట్టే ఇంట్రెస్ట్ ఎంత యాన్యువల్లీ 11% మినిమం ఉంటుంది. రైట్, మీరు ఎంత కోల్పోతున్నారు, డబల్ ది అమౌంట్ కోల్పోతున్నారు. అసలు అప్పుడు తీరుస్తారు, అది తీర్చడం కుదరదు. సో ఇదంతా ఆయన చూసి నా దగ్గరకు వచ్చి, సార్ ఏంటి సార్ నా కండిషన్కి నా వల్ల కావట్లేదు,
నేను ఆయన క్యాలిక్యులేషన్ చూసుకుంటే యావరేజ్గా పర్ మంత్ హీస్ ఇంటూ నెగిటివ్ బై 5,000 to 10,000 రూపీస్ పర్ మంత్. సో బై డిఫాల్ట్గా ప్రతి నెల ఆయన అప్పులు చేయాల్సిందే. ఇలా పోతూ పోతూ ఉంటే ఇంకా ఆయనకి ఏది మిగలదు. సో ఐ సెడ్ సార్ ఇమీడియట్గా మీరు పాలసీలు ఆపేయండి, అమ్మడమేం లేదు. ఎందుకు మీరు ఆపకపోతే మీరు అప్పుల్లోకి వెళ్తారు. మీరు దేనికోసం వచ్చారు? ఇల్లు అమ్మేస్తానని వచ్చారు. ఇల్లు పెద్దదా పాలసీలు పెద్దయ్యా? ఇల్లు పెద్దది. మనం ఏం చేయాలి? ముందు పాలసీలు ఆపేద్దాం. పాలసీలు ఆపేస్తే మీకు యాన్యువల్ ప్రీమియమ్స్ తగ్గిపోతాయి. యాన్యువల్ ప్రీమియమ్స్ తగ్గిపోతే మీకు మిగులు బడ్జెట్ వస్తుంది. ఆ మిగులు బడ్జెట్లో నుంచి లోన్స్ క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీ అమ్మాయి ఆల్మోస్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసింది. మీరు ఇప్పటిదాకా రూపాయి సేవింగ్ చేయకపోగా మీరు ఆల్మోస్ట్ ఇరుక్కునే సిచ్యువేషన్కి వెళ్ళారు. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ నెక్స్ట్ 1-2 yearsలో బై ఫోర్స్డ్ మీరు ఇల్లు అమ్మేయాల్సి వస్తుంది. బై ఫోర్స్డ్ జరగడం కంటే మనం దాన్ని మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది ఈయన కేసు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ జరిగింది. ఈవినింగ్ ఎంటర్ కాబోతున్నాడు అప్పుల్లోకి. అప్పులు చేసి ఇక పాలసీలు కట్టే సిచ్యువేషన్లోకి ఎంటర్ అయ్యారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్. ఆయన క్లియర్గా చెప్పాడు, సార్ నా స్టోరీ ఖచ్చితంగా చెప్పండి, మీరు మా వాళ్ళందరికీ షేర్ చేయాలి, ఇది ఒక లెసన్ లాగా మారాలి అని. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. సో ఈ క్యాలిక్యులేషన్స్ వేసుకునేటప్పుడు సహజంగా ఇద్దరు జీతం క్యాలిక్యులేషన్ తీసుకునే పెట్టుకుంటారు. ఓకే. సో బేసిక్ ఈ పాలసీస్తో బిగ్గెస్ట్ ట్రబుల్ ఏంటి అని అంటే కట్టకపోతే ఫైన్ పడతారు, రైట్? బెనిఫిట్స్ పోతాయి. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం పాలసీస్ తోటి. బై డిఫాల్ట్గా వాళ్ళు కూడా ఎల్ఐసి పాలసీలు బాగానే పెట్టుకున్నారు. దాదాపు సంవత్సరానికి 3 లక్షల పైచలకే వాళ్ళకి ఎల్ఐసి రకరకాల పాలసీలు, నాట్ జస్ట్ ఎల్ఐసి, ఇంకుడ్ బి టాటా XYZ పాలసీస్ ఉన్నాయి. 3 లక్షల పైచలు. వైఫ్ జాబ్ పోయింది మన లే ఆఫ్స్లో, పోయి కూడా దాదాపు 3-4 అవుతుంది. ఈ 3-4 months తర్వాత ఆయనకు స్లోగా అర్థమైన విషయం ఏంటి అని అంటే మన దగ్గర డబ్బులు లేవు. సార్ నేను మీ దగ్గరికి 16వ తారీఖు వచ్చా, డేట్తో సహా చెప్తున్నాను. 16వ తారీఖు వచ్చా నా జేబులో 2,000 ఉన్నాయి. నా జీతం చాలా ఉంది, మా వైఫ్ జీతం కూడా చాలా ఉండుండేది. కానీ ఈరోజు నా పరిస్థితి ఏంటి అంటే ఎప్పుడు చూడని పరిస్థితులను ఎదుర్కొంటున్నా. కేవలం 2,000 జేబులో మిగిలే. ఇక కోల్పోయిన సిచ్యువేషన్ అంటే నాకు అర్థం కావట్లేదు అన్నాడు. క్యాలిక్యులేషన్ మొదలు పెడితే ఆయన డెఫిషియెంట్ దాదాపుగా యాన్యువల్గా -3 lakhs వచ్చింది. ఆయన ఇప్పటికి ఇంక అప్పులు మొదలు పెట్టలే. ఎందుకు? ఒక జస్ట్ 3 months బ్యాకే వాళ్ళ వైఫ్ జాబ్ పోయింది. అంతకంటే ముందే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఫీజులు అవన్నీ కట్టేశారు. అవన్నీ యాన్యువలైజ్ ఫీజులు కదా. సో ఇంకా బర్డన్ స్టార్ట్ కాలే. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి అవన్నీ స్టార్ట్ కాబోతాయి. సో అప్పుడు ఏం చేస్తారు? పాలసీస్ కట్టాలి, ఈ ఫీజులన్నీ కట్టాలి. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది? మీకు ఆప్షన్ లేదు, మీరు అప్పు చేయాల్సిందే. అంతే. ఏం చేస్తారు? లేదా పాలసీ డ్రాప్ చేయాలి. అంతే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. నేను అదే చెప్తాను, మన డబ్బులు మనం కట్టుకుంటూ మన జుట్టుని ఇంకొక చేతిలో పెట్టే సిచ్యువేషన్ మనం తెచ్చుకోవద్దు. మన జుట్టుని ఇంకొక సిచ్యువేషన్లో పెట్టాలా? ఆ సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకోవాలి? లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీస్. ఇప్పుడు కేవలం ఉద్యోగం అయిపోయింది, లైఫ్లో ఇంకా చాలా అన్సర్టనిటీస్ ఉంటాయి. ఇది ఒకటే కాదు. అప్పుడేం చేస్తాము? ఎలా పే చేస్తాము? ఒక్కళ్ళ జీతం ఆగితేనే మీ కుటుంబం నడవని పరిస్థితికి వచ్చిందే. యాక్చువల్లీ మీ కుటుంబం సెల్ఫ్ సఫిషియంట్, కానీ ఇబ్బందుల్లోకి నెట్టబడడానికి కారణం ఏంటి అని అంటే ఓవర్ సేవింగ్స్. ఆయన విషయంలో జరిగింది కేసు 1 అదే, కేసు 2 అదే. ఈయనకు అదే చెప్పాను, అప్పు చేసి చెయ్యొద్దు. ఇది కూడా చెప్తాను. ఇప్పుడు ఐపీఓస్ గురించి రీసెంట్గా వచ్చింది, ఇది కూడా 2-3 days బ్యాక్ కేసు. ఆయన ఆల్రెడీ నెగిటివ్లో ఉన్నారు బై -5,000 అగైన్. అప్పులు చేసి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, మళ్ళీ అప్పులు ఉన్నాయి. మళ్ళీ ఆ డబ్బులు ఏం చేశారు అని అంటే ఫ్యూచర్లో ఏదైనా అవసరం వస్తే దాచుకోవాలని చెప్పేసి ఎవరికో ఇచ్చి పెట్టుకున్నారు విత్ 0 interest. ఇంకొక కేసు ఏమవుతుంది, అదే టైంలోకి ప్యారలల్గా ఈఎంఐ కూడా కడుతున్నారు. ఆయన ల్యాండ్ కూడా కొన్నారు. ఎలా అంటే ఒక పర్సనల్ లోన్ తీసుకొని, ఆ పర్సనల్ లోన్స్ వల్ల ఆయన నెగిటివ్లోకి వెళ్ళిపోయారు, రైట్? సో నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ నేను ఐపీఓస్ తీసుకున్నాను సార్ అని చెప్పేసి చెప్పాను. ఓకే, వెళ్ళనుకో డబ్బులు ఉన్నాయి కదా సార్, మంచి విషయం కాదు సార్. 2 లక్షలు క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుని ఉన్నారు. సార్ మీరు ఆల్రెడీ మైనస్లో ఉన్నారు, 2 లక్షలు క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకున్నా అన్నారు. 36-40% ఉంటుంది. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? 2 లక్షలు. సార్ ముందు లాస్ ఉందా ప్రాఫిట్ ఉందా అనవసరం, అమ్మేసి ముందు మన లీకేజ్ నాపేద్దాం, ముందు దాన్ని అమ్మేయండి. ఐపీఓలు ఇప్పుడు మనకు వద్దు, మన పని ఏంటి? ముందు మనం బతుకున్నాం. ఎగ్జాక్ట్లీ. మీరు ఎందుకు కొన్నారని అడిగా. ఆఫీస్లో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అన్నారు. నేను అడిగాను, వాళ్ళు నిజంగా చెప్పే స్థాయి ఉంటే వాళ్ళు ఆఫీస్కి ఎందుకు వస్తారు సార్? అంతే కదా. స్టాక్ మార్కెట్లో అటు ట్రేడర్స్ అయి ఉంటారు, కానీ నేను వాళ్ళని కించపరచిన ఉద్దేశం కాదు సార్, ఎవరి పని వాళ్ళని చెయ్యాలి అని. సో ఇప్పుడు నేను ఇంతకుముందు ఫస్ట్ కేసులో కూడా సార్ ఇంత మిస్లీడ్ చేశారేంటి సార్, ఇంత తప్ప సార్ అని అంటే ఆయన ఒక మాట చెప్పారు సార్, మంచిగా అనిపించింది. తప్పు వాళ్ళది కాదు సార్, నాది అన్నారు. వాళ్ళు చెప్పారు సరే, నా బుర్రేమైంది, నేను ఎందుకు ఆలోచించలేదు? యాక్సెప్టింగ్ నౌ. ఎస్, నేను ఆలోచించాలి కదా. 2 చేతులు కలిస్తేనే కదా సార్ శబ్దం వచ్చేది. ఇన్ ద సేమ్ వే ఒకళ్ళు చెప్పటమే కాదు, అడ్వైజులు ఏముందండి, ఎవరైనా ఇస్తారు. అవును, అది తీసుకోవాలా లేదా అనేది మన విజ్ఞత. మళ్ళీ ఎగ్జాక్ట్లీ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని, ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళని వచ్చి అడుగుండి ఉండాలి. అప్పు చేసి నేను ఇట్లా పెట్టాలనుకుంటున్నాను, కరెక్టేనా అని. మొత్తం జరిగిన డ్యామేజ్ తర్వాత వచ్చారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు, చదువులు, హైయర్ ఎడ్యుకేషన్ కొన్నారు. ఇఫ్ ఐ క్యాలిక్యులేటెడ్ ఆల్మోస్ట్ వాళ్ళకి 15 years ఈవెంట్స్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్, మ్యారేజెస్, రిటైర్మెంట్స్, ఎట్లా పిల్లలు, సిరీస్ ఆఫ్.
ఇట్స్ అ సిరీస్, బట్ నో ప్లానింగ్, నో క్యాష్ ఇన్ హ్యాండ్, నో క్యాష్ ఇన్ హ్యాండ్, నెగటివ్ ఎవ్రీ మంత్ హీ హ్యాస్ టు టేక్ లోన్. నుంచి బయటకు రావాలి, దెన్ సర్ప్లస్ లోకి రావాలి. ఎస్, సో ఫస్ట్ ఏం చేయాలి, లీకేజెస్ ఆపాలి. లీకేజెస్ ఆపిన తర్వాత స్లోగా దానికి ఆయింట్మెంట్ పూసి ఆ లీకేజ్ని సీల్ చేసి ఆ తర్వాత మనం ఏం చేయాలి, స్లోగా దాంట్లోకి చుక్క నీళ్ళని యాడ్ చేస్తూ ఒక బకెట్ని ఫిల్ చేసి ఆ బకెట్తో మీ లైఫ్ని సాగించాలి. ఇది ప్రాసెస్ సార్ అని చెప్పాం. సో బేసిక్గా చాలామంది ప్యాటర్న్లు నేను గమనించింది. సో బేసిక్గా చాలామంది ఇబ్బందుల్లోకి ఇంకా వెళ్ళలేదేమో కానీ అప్పు చేసి పర్సనల్ లోన్లు తీసుకొని ల్యాండ్లు కొంటారు. ఈ ప్రాసెస్ చాలా సహజంగా జరుగుతుంది. ఒక సింపుల్ మ్యాథ్ చెప్తాను సార్ ఈ విషయంలో నా అనుభవంలో. రియల్ ఎస్టేట్ ల్యాండ్ హైదరాబాద్ పక్కకు పెట్టి, ఎనీ మెట్రోపాలిటన్ సిటీని పక్కకు పెట్టి మనం Tier 1 Tier 2 టౌన్స్లో కానీ టౌన్స్లోకి ఎంటర్ అయితే ఇట్ హార్డ్లీ గ్రోస్ అట్ ద రేట్ ఆఫ్ 11-12% మ్యాక్స్. అంతకు మించి పెరగవు. అది కూడా బాగా పెరిగితే 11-12 అంతే. పర్సనల్ లోన్ తీసుకుంటాం ఎట్ ద రేట్ ఆఫ్ వాట్, 12-14, రైట్. సో మీరేం చేస్తున్నారు, మనం అనుకుంటాం 3 సంవత్సరాల తర్వాత ల్యాండ్ విలువ పెరుగుద్ది అని, కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారు, ఆ 3 సంవత్సరాలకు కానీ ఇన్ఫాక్ట్ ఎక్కువ డిపే చేస్తున్నారు కదా. కలపండి అవన్నీ కలిపి మొత్తం ఎక్విజిషన్ కాస్ట్ తీసుకుంటే జరిగింది సార్. ఇప్పుడు ఒక కేసు అంతే సార్, 5 సంవత్సరాలు అయింది ల్యాండ్ కొని పర్సనల్ లోన్ తీసుకుని మీకు కట్టిన వడ్డీ ఎక్కువ ఉంది, ఇప్పుడు దాకా ల్యాండ్ పెరగలేదని అమ్మేయమంటారా అని అడుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలు నష్టపోయి ఇప్పుడు అమ్మేస్తారా? వెయిట్ చేశారు కదా, టైం ఇంకా వెయిట్ చేయాలి కదా తప్పదుగా. 5 ఏళ్ళు వెయిట్ చేశారు, ఇప్పుడు అమ్మితే యూ విల్ బుక్ ద లాస్. ఇప్పుడు లాస్ని బుక్ చేయకూడదు మనం. ఇప్పటిదాకా దానికి ఒక సైకిల్ ఉంటుంది. జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్ సైకిల్, ఈవెన్ రియల్ ఎస్టేట్ విల్ హ్యావ్ సమ్ సైకిల్స్. ఎగ్జాక్ట్లీ హౌ దేర్ విజ్ ఇట్ లైక్ గ్రో అవుతుంది, అక్కడ కొద్దిగా స్టాగ్నెంట్ అవుతుంది. సమ్ టైమ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దేర్ విల్ బి నో బయర్, ప్రైస్ విల్ కమ్ డౌన్ అని అంటే మనకి కంటికి రియల్ ఎస్టేట్ ప్రైస్ కిందకు వచ్చినట్టు కనిపించదు, కానీ బయ్యర్ లేడు అని అంటే ప్రైస్ లేనట్టే. సింపుల్ అంతే, బయ్యర్ లేడు ప్రైస్ లేదు. సో బేసిక్గా మీకు ఈ ఫేజ్లో ఉన్నారు, ఇప్పుడు బయ్యర్స్ లేరు. అగైన్ దేర్ విల్ బి సమ్ బయింగ్ డిమాండ్, వీ హ్యావ్ టు వెయిట్. కొంచెం రేట్ వచ్చి అట్లీస్ట్ లాస్ పూడుకున్నప్పుడు అయినా కానీ మనం అమ్ముకుంటే మనకు ఉపయోగపడుతుంది. కానీ ఈ లోపల ఏమవుతుందంటే టైం అవుతున్న కొద్దీ మీకు వాల్యూ ఆఫ్ రూపీ తగ్గిపోతుంది, వాల్యూ ఆఫ్ ద రూపీ వేరియేషన్. యా, సో బేసిక్ ఆల్రెడీ పోయింది, 5 years passed out, already 5 years has been passed out. So every time we'll have, so basically ఒక్కొక్కసారి just like Hyderabad and Bangalore real estate markets, in the last 5 years Hyderabad market went up, Bangalore market was stagnant. From the last 1.5 year Hyderabad market ఆగిపోయింది, 1.5 year నుంచి Bangalore market పికప్ అయిపోయింది. In the same way even మనకి తెలంగాణ ఆంధ్ర జియోగ్రఫికల్ కండిషన్స్లో అయినా it will rotate. So we have to give some time, we have to wait. ఫస్ట్ థింగ్ మనకు ఆ ఫీలింగ్ రావడానికి గల కారణం ఏంటంటే అప్పు చేసి పెట్టడం. అప్పు చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం సేవింగ్స్కి వెళ్ళకూడదు. ఎగ్జాక్ట్లీ. సో వన్ లైన్, అప్పు చేసి తప్పు చేయకూడదు. అప్పు చేయడం ఏదైనా పర్పస్ఫుల్ చేయాలి, లేదా ప్రొడక్టివ్ ఎక్స్పెన్సెస్ కోసం చేయాలి. ఎగ్జాక్ట్లీ. అన్ప్రొడక్టివ్ గా చేయకూడదు. వి ఫీల్ దట్ ఇన్వెస్టింగ్ ఇస్ అన్ ప్రొడక్టివ్ ఎక్స్పెన్స్, బట్ నాట్. ఎందుకంటే అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాట్ యు పే, రేట్ ఆఫ్ రిటర్న్ వాట్ యు గెట్ విల్ నాట్ మ్యాచ్. డెఫినెట్లీ. ఇదేమి పెట్టగానే డబ్బులు వచ్చేస్తాయి, తీసుకొని అప్పు కట్టేస్తా, రిమైనింగ్ మిగిలిపోతుందని అంత లైక్ పేపర్ వేసుకుంటే ఈజీ కాదు అది. సార్ నేను ఒక క్యాలిక్యులేషన్ చేశాను సార్, బజాజ్ ఫోన్ చేసి లోన్ ఇస్తానంటే సేమ్ ఇట్లా క్యాలిక్యులేషన్ చేశాను సార్. 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే 1,00,000 కూడా మిగలట్లేదు. ఎగ్జాక్ట్లీ. అది మిగలొచ్చు, మిగలకపోవచ్చు, నెగటివ్ లో కూడా వెళ్ళొచ్చు. Why should we take that risk for 5 years? ఇదంతా మనము బెట్టింగ్ లాగా అయిపోతుంది. Yes, we should not bet with the market. We have to invest. If you respect the market, it will give you return. Yes, ఆ టైం అంతా కూడా ఇంట్రెస్ట్ కడుతూ పోతే you also lose the opportunity cost. Yes, సో దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేసి తప్పు చేయకూడదు. Yes, exactly. Thank you, Revan. Yes, thank you for giving a valuable advice. Thank you.